దాక్కున్నాడే దొరకనుకున్నాడే బాబేడి ఆ కన్న తల్లి నేరుగా ఎల్లవరకు గుండెలు ఈ కార్యాలయంలో నాకు పరిసరాల బాబు జాడ ఎత్తి పడుతుంది లేకపోతే గంట పట్టు పట్టి నేను పడుతున్నా అని గడగడ గాతలు పెట్టిండు ఆ పరిసరాముడు కన్న కొడక ఇంటికి వేరొక చెప్తావా దొంగవే నువ్వు దొంగవే నువ్వు ఎప్పవే ఇన్ని బాధలు పెడతాను నన్ను ఇంటికి వేరొక మీ బాధ చెప్తానన్నది రేరుమ్మా ఎక్కడ దాక్కుంటున్నా తెలుసుకుంటూ తెలుసుకోవాలనుకుంటా ఉపాయం చేయాలి నా కొడుకు దగ్గర తప్పించుకోవాలంటున్నది రేణుకా ఎల్లమ్మ అప్పటికైనా ఇప్పటికైనా ఏడంత మగోడు నిన్నెట్ట నమ్ముమంటవే పరశురామ ఏడంత మగోడు మగోని కన్నా శత్రీకరణ ఎందుకంటే కనుక మగోని కన్నా శత్రీకరణ అంటే అప్పటికైనా ఇప్పటికైనా కానీ కూడా ఆడది ముద్రపోతే మగోడు ఎక్కబోతే ఏమంటారు మగోని కన్నా శత్రీకరణ అంటే అప్ప తల్లి చెల్లి అప్ప చూసినవారు ఆడది సీరెట్ల కట్టింది సింగిరెట్ల మనిషింది చెప్పడం జాకెట్ తొలగిందా అని కూడా మగోడు కన్నా శక్తి కన్ను మగోడు పేర్లు పెడతాడు అప్పుడు మగోడు ముందు ఆడది ఎరగన్నది రేణుకా ఎల్లమ్మ నేను అందరూ పోయేస్తానన్నది రేణుకా ఎల్లమ్మ
కొడుకు పరిసరాలు కొడుకు చేత పట్టుకున్నాడు. అమ్మాను కట్టు ఉంచుకొని అవి సింగులాన్ని సాటి పుండు సాటి పోతారన్నారు. అవి పన్ను వేసుకొని మళ్ళీ అడగట్టు చీర పెట్టుకొని అన్నాడు. అమ్మవారు కన్నకొడు పరిసరాలు కొడుకు చేత పట్టుకున్నాడు. ఆ సింగులాన్ని ఒరే పరిశ్రమ నాకుడికి పరిశ్రమ 12 24 గడవాలి. గత వరదాకరి తల్లికి చాలు చెప్పాలి, తల్లి తల్లి చాలీకి చెప్పాలి. ఆ కన్న తల్లి ఎప్పుడు ఆడవంటి చీర తీసింది, ఆ గుండు పక్క పెట్టింది. ఆ తల్లిని వేడుకుంటే మన ఎప్పుడు అమ్మవారు ఎల్లమ్మకు చీర పుట్టింది. ఆ బంధువుల వరకు ఒక కర్ణాల పుట్టగమ్మ పడ్డది రేణుగా ఎల్లమ్మకు. నీకు తగ్గ వేషము కడతారని ఆ పరశురాముడు మింగి వేషము కట్టి ఆ పుట్ట కట్టాల రౌండ్ పట్టగలరు అటువంటి పరశురాముడు మింగి సంవత్సరం మీద నాగమ్మకు
మాటలు నన్ను మోసం చేస్తావే మనం ఇంటికి పోదామా ఇంటికి పోతావు నడుము ఇంటికి ఇంటికి చెప్తావా బాబుదారా పోదాం ఇంటికి వేరేగా చెప్తావారా సరవచ్చినప్పుడు కొడక ఎవరి ఇంటికి కానీ తమ్ముడు ఇంటికి ఆ తమ్ముడంతా వెళ్తారు కొడుకు ఇంటికి ఆ తమ్ముడు ఎడుతుందో గౌరవం అయితే ఎడుతుందో పోదాం కొడుకు పరిసర అమ్మాయి ఇంటికి పోతామే సరవచ్చిన కొడక మనం పోదామని ఎప్పుడు తల్లి కొడుకు ఎప్పుడు పోతామంటే కన్న కొడుకు పరిసరాలు కన్న తండ్రి బొరగల బొరగల ఉంచుకోవాలనుకుంటున్నారు అమ్మవారు ఎన్నో ఏమనుకున్నాయి అక్కడ పరిసరాలు ఏంటి గోడ వరకు ఎక్కడ అటు ఇటు చూసిండు కన్న కొడుకు అటు ఇటు ఉండగానే అన్న తల్లి ఎరకలమ్మాయి అమ్మవారు ఎరకమ్మ ఒక్క 12 బిగాల పరుగు పండై పుట్టింది ఎప్పుడన్నా కల్లా గొర్రెలు పండాలి బిగడియాబాకు వాళ్ళ మీద కట్టుకొని 12 బిగాల పరుపండాయి పుట్టి బండ కింద వచ్చింది ఎల్లమ్మ ఎరుక మరి సూచవాల కల్లా తల్లి ఎల్లమ్మ కన్నబడతలేదు ఎక్కడ వాయన తల్లి ఏడవాయలేదు రంగ 12 బిగాల పరుపండ కన్నబడలేదు ఎక్కడ వాయ అటువంటి నా తల్లి ఎల్లమ్మ అని బండ మీద కచ్చిండు పరకరాముడు పరకరాముడు బండ మీద కచ్చవాల కల్లా ముక్కు బట్టి పచ్చి కడితే అటువంటి ఎల్లమ్మ తల్లి ఉన్న కాడ అటువంటి గుక్కిళ్ళ వాసన వస్తుంది గుక్కిళ్ళ వాసన గుప్పు మరి ఎప్పుడు వస్తుందో నా తల్లి ఎల్లమ్మ 12 బిగాల పరుపు కింద అంటున్నావే బండమైన నువ్వు నీ దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయో నా దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయి నా తల్లి నీకు దగ్గర వేషం కడతారు అటువంటి బాల పరిసరాలు పద్దు పట్టేడు అటువంటి బండారు సత్తుల చేయబట్టి ఒళ్ళు వీర కొట్టుకోవంగరే దుర్గకాచ వేషం కట్టిండు పరిసరాలు 60 పుట్ల గన్ను తయారు చేసుకున్నాడు బండ వీర పరిసరాలు ఏ తల్లి ఎల్లమ్మ 60 పుట్ల గన్ను బట్టి బండలనే అటువంటి వక్కలు ఎత్తే ముక్కు మీద పడితే ముక్కిడెల్లి అవుతాము నడుము మీద పడితే అటువంటి గుడెల్లి అవుతాము కాలు మీద పడితే గుడ్డెల్లి అవుతాము చెవు మీద పడితే చెవు మీద పడితే చెవుటెల్లి అవుతాము మంచి మాట కొద్ది బయటికి వెళ్తేనే బతుకు లేకపోతే ప్రాణం తీస్తారని పరిసరాముడు గడగడ గడగడ గాత పెడుతుంటారు కనుక ఎల్లమ్మ ఏమనుకున్నది నా కొడుక నువ్వు చేయబట్టి కొడుక నా కొడుక నా కొడుక 12 ఏళ్ళ రాక ఎవరి పేరు చెప్పన్నారు ఏనుక ఎల్లమ్మ వల్ల ఎప్పటో దేవస్థానం ఎత్తింది ఎప్పదంబార కన్న కొడుక ఒక్క చలిగిన చెట్ట పుట్టింది ఒక్క 5 చన్నీలు ఎప్పుడు పుట్టిందో అన్న కొడుకు పరకరాముడు ఎనక మరి చూసే వరకల్లా అబ్బబ్బబ్బ నా తల్లి రేణుక ఎల్లమ్మ వల్ల మాయవాయన ఎక్కడ వాయన తల్లి ఎల్లమ్మ అని 4 దిక్కులు 12 రోజులు వరకల్లా నా తల్లి రేణుక ఎల్లమ్మ ఈదులను చన్నీరు వైపు పుట్టినవు నీకు తగ్గ వేషం పట్టకపోతే నేను బాగా శరాన్ని అని కౌల వేకం కట్టి మీ చేతులు పట్టిండు రాముడేమో కౌల వేషం కట్టి ఆటమైన మీ చేతులు పట్టిండు ఏ తల్లి రేణుక ఎల్లమ్మ ముక్కు చెప్తే ముక్కిడెల్లి అవుతాము కన్ను మిగిన పడితే గుడ్డెల్లి అవుతాము మంచి మాట కొద్ది తల్లి
అంటవే నన్ను విత్తనం చేసి ఉంటారు ఇంటికి పోతావయ్యారా ఎట్లా చేరుతావా ఎట్లా పోతావా నడుగు పోదాం కన్న కొడుకు రాముడు ఎప్పుడు నందురమ్మ నల్ల చెరువు కట్టవి వస్తున్నాడు చెరువు కట్ట వీధికెళ్ళి మనిషి రాముడే ముసలి వస్తుంది కన్న తల ఎల్లవుతుంటే ఆ కన్న తల ఎరగని మాయవాయి ఆ చెరువు లోపల ఎరుకయ్యమ్మ ఒక కొడుకు చాపై పుట్టింది ఎరుకయ్యమ్మ మరి సూచవాల కన్నా రాముడు సూచవాలకు ఎల్లమ్మ తల్లి కనబడతలేదు తల్లి ఎల్లమ్మ ఎక్కడ వాయనాన్ని గడగడ గడగడ కాత పెట్టిండు భరత రాముడు చేతు లోపల వెతుకొని సూచవాల కన్నా చంద్రగిరి చెరువు లోపల ఆ చాప పిల్లల తరం పట్టుకొని ఉన్నది నా తల్లి ఎల్లమ్మ నీకు దగ్గర వేసను నేరెట్టకపోతే నేను బాగా పరశరాముని కాదని అటువంటి భరత రాముడు కట్ట వీరికి వచ్చిండు నక్కల ఎరువు పక్కన గండి పెట్టి గుడ్డి కొమ్మ అవతారం పట్టుకొని కట్ట మీద కూకున్నాడు వచ్చిన సాపను వచ్చినట్టు అందుకొని కుప్పలు పెడితే రామగిరికి కొండలై పుడుతున్నాయి ఆ తల్లి ఉన్న సాప తల్లడిల్లుతున్నది తల్లి రేణుక ఎల్లమ్మ మంచి మాట ఎల్లమ్మ గోరడు పడ్డారు వాళ్ళు మీద పట్టుకోని పుట్టింది తల్లి పడి పెట్టుకోని కన్న తల్లి ఎల్లమ్మ కన్న కొడుకు పరశురాముడు ఆ గుడ్డికి అవతారం పెట్టి కన్న తల్లి ఎప్పుడు అవతారం మీద ఉంటే తల్లి గుర్తు పట్టిండు కన్న తల్లి కొడుకు అవతారం మీద ఉంటే తల్లి గుర్తు గుడ్డికి అవతారం మీద పట్టారు ఆ చేపకు రెండు దిక్కుల కాట్లు పడ్డాయి కోతలు ఎరుకాయలమ్మ అవి ఎప్పుడు నుంచి కొడుకు చేప అవతారమై ఉంటాయే మంచి మాట కొద్ది బయటకు ఎత్తే పడుతున్నావు లేకపోతే అని ఎప్పుడు అన్నాడు కన్న తల్లి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ఉంటాయనే కన్న కొడుకు పరశురాముడు ఏమని పెడతాడు అవి అన్ని శివరాత్రులకు అన్ని శివరాత్రులకు తప్పకుండా అవన్నీ శివరాత్రులకు అలాంటి కానీ అవి చేపలు అలాంటి అన్ని శివరాత్రులకు అలాంటి అలాంటి కానీ కొడుకు చేపలకు అలాంటి అవి కన్న తల్లి ఎరుకని పెట్టుకొని పోతున్నాడు అందరూ కన్న కొడుకు రాముడు ఎప్పుడు పోతుంటే వాళ్ళకు మీద
కన్న తల్లి నేరుగా అవతారం మీద ఉంటే చెట్టిదే అవతారం కన్న తల్లి పాలు ఏనాడు లాగుతున్నాడు పక్క పక్కన బట్టి రక్తము గుంజుతున్నాడు రాముడేవో కన్న తల్లి ఎల్లవారా కొడుకు రాముని ముంగడ ఎప్పుడు ఉంటుంది ఇక నిన్ను బతుకని తల్లి మెడల మీద కట్టేసుకొని అటువంటి తల్లిని గుంజుకొని మైసబావుడాల భర్తనము చేరవచ్చుండు ఇక నా తల్లిని బతుకని అత్తాని అటువంటి ముగ్గురు తమ్ముల విడుచుకొని తమ్ములారా మన తల్లి అటువంటి మన తల్లి చెక్కలు తెచ్చి ఆకాశానికి అద్దగల కాటలు వేసి కాటం లోపల కన్న తల్లిని వండబెట్టి మనము సతీ వర్ధానం వెయ్యాలరా కొడుకు బలభర్త రాముడు కన్న తల్లి రేణుక ఎల్లమ్మను అడవిన తలవిన తాళం పోసి గురి రైగలకి అడవంటి ఆకుమత్తలు చీరగట్టి ఆ రేణుక ఎల్లమ్మను కొరకొర గుంజుకుంటా రామ 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 కాబట్టి ఇవాళ నువ్వు కృంగి కుషించి నువ్వు అటువంటి బుర్రని బూడిదైపోవన్నారు అదో కన్న తల్లి కట్టానికి అడ్డి పెడుతున్నారు కట్నం మండుతున్నదమ్మో ఎల్లమ్మ ఎవరికి నా కొడుక నన్ను సరివతార
తీరైన గాని అవ ఎండికొండ నేల ఒక శంకరుని మాయ వద్దింది శంకరుడు కళ్ళలో తింటూ అబ్బబ్బా అటువంటి మరణ పరిశ్రమను నా బిడ్డ దేనిక ఎల్లమ్మను ప్రాణం ఉందనే సజీవదానం ఎత్తులో కళ్ళు వండిపోను అవ నా బిడ్డ రేణుక ఎల్లమ్మను అవ ఇప్పుడే నేర్వటువంటి పొగళ్ళ వై 9 రోజులు పొగల తండ్రి కాబట్టి పొగళ్ళ వై నా బిడ్డ తీసుకొని వస్తానని ఏ తల్లి పొగళ్ళకెళ్ళి కూడా అన్నా బిడ్డారు తీసుకొని పోతా ఉన్నాడో అగో లోకాల శంకరుడు అగో గుమ్మిదొడ్డు పొగలకెళ్ళి కళ్ళ బిడ్డ రేణుక ఎల్లమ్మను అగో తీసుకొని పోయిన పార్వతీదేవి తోటి ఓబామ చిన్నదాన కులంగి కుల సఖియాన భార్య పార్వతీదేవి అగో మన బిడ్డ రేణుక ఎల్లమ్మను అగో 17 మేడల్ల దాదుకొమ్మన్నాడు ఆ యొక్క శంకరుడు